కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మాకు కేసీఆరే కావాలి. ఇప్పుడు సునీత వస్తుంది. ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళదే పెత్తనం ఉంటుంది. మాకు సునీతనే రావాలి, టీఆర్ఎస్ఏ కావాలి. మాకు మాగంటి గోపినాథ్ భార్య రావాలి. ఎందుకంటే సానుభూతి జనాలు అని అనుకుంటారేమో, సానుభూతి కాదు ఇది. సానుభూతి ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ఏ కావాలి మాకు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. కేసీఆర్ అందుకే నవీన్ యాదవ్ ఆయన చేస్తాడా చేయడా అది ఆయన ఇష్టం. మేమైతే వేసేది టీఆర్ఎస్కే వేస్తాం. ఇప్పుడు ఒకవేళ సపోజ్ నేను చెప్తా, నవీన్ యాదవ్కి మేము వేస్తాం. ఆయన కింద ఉన్న చెంచాలదే అంత నడుస్తుంది కదా. మీరు ఆలోచించండి, నేను అనడం కాదు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళదే నడుస్తుంది. మేము లోపలికి పోదామన్నా నన్ను పక్క దొబ్బేస్తారు. అవునా కదా? మరి అలాంటప్పుడు ఎందుకు వేయాలి? మా కొరివి మేమే పెట్టుకోవాలా? చేసినా చేయకపోయినా ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడతాం. ఇప్పుడు పడతలేమా? అప్పుడు కూడా పడతాం. టీఆర్ఎస్ఏ రావాలి. బీజేపీ అయితే రాదు, కాంగ్రెస్ కూడా రాదు. ఈడ 100% మాకంటి సునీత మేడమే గెలుస్తారు. బీఆర్ఎస్ నుంచి మాకంటి సునీత మేడమే గెలుస్తారు. ఏ విధంగా అంటారు? ఆయన ఇది చేసేది పని మాకంటి గోపీనాథ్ సాబ్ చేసేది 3 సార్లు గెలిచిడు ఆయన. అయితే ప్రజలందరూ మాకంటి సునీత మేడంకి ఇస్తారు అంతే. ఇంకా బీఆర్ఎస్ వస్తుంది 100%. కాంగ్రెస్ అయితే రాదు. ఇప్పుడు చూస్తారు కదా, కాంగ్రెస్ అది చేస్తా ఇది చేస్తా చెప్తారు, అన్ని మొత్తం అది చేసేస్తుంది. మొత్తం మహిళలకి 2500 ఇస్తానన్నాడు. 2500 కూడా పోయాయి. ఇక అన్ని పోయినాక ఇంకేంది? ఫ్రీ బస్ ఎందుకండి? ఫ్రీ బస్ ఎవరికి కావాలి చెప్పు? మొత్తం కొట్టుకుంటారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్కే లాస్ మొత్తం. అవునా? బై ఎలక్షన్స్ అయినా కానీ మాదంటి గోపీనాథ్ ఉంటే, మాదంటి గోపీనాథ్ నిజం చెప్తున్నా, నాకు కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిందండి.